నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది కాంగ్రెస్లో. మరి నిన్న 17 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి ఆఫీస్లో మరి ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు మరో 5 ప్రెస్ మీట్ పెట్టి కొండా సుష్మితకు కౌంటర్ ఇచ్చారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇటు కొండా సుష్మిత మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? మీరు ఏం కోర చేసుకున్నారు? ఆమెను బర్తరఫ్ చేయాలంటున్నారా, లేదంటే ఇప్పుడు మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటున్నారా, లేకపోతే ఆమె వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారా? వెనక్కి తీసుకోవాలి, పార్టీకి క్షమాపణ చెప్పాలి. గతంలో ఏ రకంగా అయితే సేమ్ మా సోదరి సుస్మిత ఏ రకంగా అయితే మాట్లాడిందో అప్పుడు కూడా సమస్యను ఆమెనే పరిష్కారం చేసింది, వారే ముందువాడు చేసిండ్రు. ఈరోజు కూడా అనవసరమైన రాద్ధాంతం రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా బీసీ బిడ్డలు కూడా దీనిపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్ కొరకి, బీసీల పోరాటం కొరకి ముందుపడి దేశవ్యాప్తంగా ముందు తీసుకొచ్చినటువంటి పార్టీలో ఈరోజు బీసీల పట్ల బీసీలు మాట్లాడిన తీరుకి ఇవాళ మన గుర్తింపుకు ఎక్కడో మచ్చగా అవుతుందనేటువంటి ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇతరులు కూడా ఆలోచిస్తున్నారు. అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలను తెరపైకి వచ్చి గౌరవం లేకుండా సీనియర్ల గురించి మాట్లాడడం అనేది తప్పుడు సమాచారంగా పోతుంది అనేది ఈరోజు ప్రజల యొక్క ఆలోచన. ఇవాళ గతంలాగా రాజకీయాలు లేవు, ఇది మన అందరికి తెలిసిందే. ఇవాళ జంజీలు చూసింది కదా, ప్రధాని మోడీ కొన్ని లక్షల మంది రైతులు ఢిల్లీని చుట్టుముడితేనే ఒకసారి చెప్పి దాని సమస్యను పరిష్కారం చేయకుండా వదిలేసింది. ఈరోజు మొన్న పోరాటానికి ఆయననే మెడలు వంచాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. అడగోలుగా మాట్లాడితే, అది కూడా సొంత పార్టీ మీద మాట్లాడితే తప్పుడు. మన మీద రోజు నిందలేసే వాళ్ళ మీద గట్టిగా మాట్లాడాలి. వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఉంటే వాళ్ళ మీద మాట్లాడండి. అంటే ఇక్కడ వివాదానికి తెరలేపింది ఎవరు? అక్కడ పరకాల్లో ఫస్ట్ మాట్లాడింది సీఎం రేవంత్ రెడ్డి కదా. మళ్ళీ ఎమ్మెల్యేని ఇక్కడ చేయండి రేవూరు ప్రకాష్ రెడ్డి అని కామెంట్ చేయడంతోనే ఆమె సీరియస్ అయ్యి ఈ రకంగా వ్యాఖ్యలు చేసింది కదా. 100% ముఖ్యమంత్రి గారు కరెక్ట్ పని చేసినారు. ఎందుకు చెప్తున్నా అంటే, నా నియోజకవర్గానికి వచ్చి నేను శాసనసభ్యుడిగా ఈసారి నేనే గెలుస్తా, మళ్ళీ గెలపాలని చెప్తాడా? ఆయనను కాదు నేను పక్కకున్న వాళ్ళకి ఇస్తున్నా చెప్తారా? కొండా సురేఖ గారు వరంగల్ కాన్స్టిట్యున్సీకి పోయి ఈసారి కొండా సురేఖ గారు ఇక్కడ కాదు బసవరాజ్ సారే ఎమ్మెల్యే అవుతారని చెప్పగలుగుతారా? అది పద్ధత? ఎగ్జాంపుల్ ఎలక్షన్ టైం వరకు ఆ మూమెంట్ ఉండదు కదా, అప్పటి వరకు ఎవరు చేంజ్ అవుతారో చెప్పలేము. ఎందుకంటే ముందు నుంచి కూడా కొండా సుష్మిత ఆశించింది అక్కడ పరకాల్లో తనే పోటీ చేయబోతుందని. కానీ కొన్ని జరిగిన సమీకరణలతో తర్వాత అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఆమె కోరుకోవడంలో తప్పేం లేదు కదా, ఆమె ఎమ్మెల్యే కావడంలో. అదే, ఆమె కోరుకోవడం తప్పు లేదు, ఆమె ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా. కానీ ఆమె అక్కడే నిరంతరం పని కొనసాగిస్తే, ఆమెకు సంబంధించిన సర్వేలో బాగా వస్తే ఆ టైంలో ఆమెనే అవుతుంది కావచ్చు, ఆమెనే అవుతుండే. ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వం ఇంకో 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడిని కాదని ఇంకోని మాట్లాడే పద్ధతి ముఖ్యమంత్రి గారికి కూడా ఉండదు కదా. ఇక్కడ చిన్న లౌక్యం తప్పిపోయి మాట్లాడి నోరు వారేసుకొని ఇవాళ ఎటు కాకుండా అయితే బౌన్స్ బ్యాక్ అయింది. ఇవాళ ఇటుగా కట్టుకొని వాళ్ళు లీడర్లు అయ్యారు. ఎంపీపీగా, ఎంపీటీసీ సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా రాజశేఖర రెడ్డి గారు మంత్రి చేసి మళ్ళీ మంత్రి అయ్యారు. ఇప్పుడు వయసు పైబడతా ఉంది. ఆ రాజకీయ కుటుంబ భవిష్యత్తును కాపాడుకునే దిశని ఒక్కసారిగా కొలాబ్ చేసినట్టు అయిపోయింది కదా. ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళు అంతే అని. ఇది ఎక్కడో బాధ అనిపిస్తుంది నాకు ఒక కుటుంబ సభ్యుడిగా. ఇలా కుటుంబాన్ని ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా, ఈ ప్రభుత్వం కుటుంబం కుప్పగూలుతూ ఉంటే ఎవరో వచ్చి మాట్లాడకపోతే పూర్తి కుప్పగూలితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారిపై వస్తున్న నిందలకు లేదు, మేము రేవంత్ రెడ్డి గారితో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే క్షమించలేదు, ఉపేక్షించలేదు, పార్టీ దృష్టి సారించండి అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జరిగింది. అంటే ఇక్కడ మంత్రి కొండా సురేఖ ఒక బీసీ కాబట్టి ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారు. మరి అంతకుముందు ఇటు చిన్నారెడ్డి కానీ, అంతకుముందు ఇటు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎందుకు మీరు అంతగా పట్టించుకోవట్లేదు? ఆ విషయాలు కూడా అప్పుడు రియాక్ట్ ఉంటే బాగుండే కదా. మరి ఇప్పుడు ఉన్న పలంగా ఇటు 17 మంది నిన్న ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు, ఈరేమో 5 ఎమ్మెల్యేలు పెట్టారు. అంటే ఓన్లీ బీసీ సెంట్రిక్గా ఎందుకు టార్గెట్ జరుగుతుంది?
అంటే మీ ఇంతకుముందు ఎందుకు రియాక్ట్ కాలేదు మీరు? అంటే ఇటు రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ చిన్నారెడ్డి విషయంలో కానీ ఎందుకు రియాక్ట్ కాలేదు? వాళ్ళు కూడా కొంచెం పార్టీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను అదే అంటా ఉన్నా. ఇదివరకు రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా చాలాసార్లు చాలామంది పెద్దలు కౌంటర్ ఇచ్చినారు. ఈరోజు ఇది ఒక అలవాటుగా మారుతుంది కాబట్టి అందరు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది శాసనసభ్యుల కంటే పోయి చిన్న వాళ్ళు కూడా గౌరవం లేకుండా మాట్లాడే దాని మీద ఈరోజు మాట్లాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఈరోజు అందరు మాట్లాడారు. ఇవాళ ఒక కొండా సురేఖ గారి మీదనే మాట్లాడలే, రాజగోపాల్ రెడ్డి గారి మీద మాట్లాడారు, చిన్నారెడ్డి గారి మీద మాట్లాడారు. ఇంకో ఎవరైనా భవిష్యత్తులో మాట్లాడితే వాళ్ళ మీద కూడా ఇలాంటి చర్య తీసుకోండి. రేపు రాజ్ ఠాకూర్ మాట్లాడినా రాజ్ ఠాకూర్పై కూడా చర్య తీసుకోండి అనేటువంటి ఒక అంశాన్ని ఇవాళ చాలా స్పష్టంగా అందరం చెప్పడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం రియాక్ట్ అవుతారు, మంత్రులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నప్పుడు మంత్రులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఇప్పటివరకు ఒక మంత్రి కూడా ఆమెపై కామెంట్ చేయలేదు. ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళ సమయం వస్తుంది, వాళ్ళు కూడా వస్తారు కావచ్చు. ఇవాళ మేమైపోయింది, ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. రేపు మినిస్టర్స్ కూడా వస్తారు కావచ్చు, మాకు తెలియదు. నేను అనుకున్నా, నేనైతే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఓ బీసీ నాయకుడిగా నాకు గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఫీడ్బ్యాక్ తోటి ఇలా చెప్పాలనుకో నేను ఇక్కడ సమాచారం ఉన్నారని చెప్పి నేను రావడం జరిగింది. నా అభిప్రాయం నేను చెప్పినా, డెఫినెట్గా చెప్పినా. నాకు ఆ కుటుంబం కూడా దగ్గరనే. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, సుస్మిత నువ్వు ఎమ్మెల్యే కానీ అనుచిత వాక్యాలు చేయడం వల్ల మీ అమ్మ నాన్న ఏదైతే కష్టపడి ఈ స్థాయికి వచ్చారో ఆ స్థాయి దెబ్బతీసేటట్టు నీ ప్రవర్తన ఉండొద్దు అని చెప్పి ఒక సోదరుడిగా ఆమెకు సలహా ఇస్తా ఉన్నా. మొత్తానికైతే ఇక్కడ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు ఎమ్మెల్యేలంతా ఇటు ఎమ్మెల్సీలంతా కూడా చాలా వరకు సీరియస్ అవుతున్నారు. మరి ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ ఇనిషియేటివ్ తీసుకొని మరి మంత్రి కొండా సురేఖ మరి కూతురు సుష్మిత వెంటనే క్షమాపణ చెప్పాలి. మరి సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి, లేదంటే పార్టీ నుంచి మరి బర్తరఫ్ చేయడం కానీ మంత్రివర్గం నుంచి తప్పించడం కానీ చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్తున్నారు. మరి ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని ఇక్కడ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. కెమెరామ్యాన్ సంజయ్తో సతీష్, E6 టీవీ, CLP.